మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నువ్వు వెళ్ళి పడుకో మనోహర్, నేను వర్క్ ఫినిష్ చేస్తాను. ఇంకో కాఫీ కావాలా? గుడ్ నైట్. ఇదిగో ఆలోచించొద్దా నాన్న, వర్క్ ఫినిష్ చేయి. గుడ్ నైట్. చూడు దేవకి, మనమే గాయత్రితో మాట్లాడదాం. మనం తనని ఎంత ఇష్టపడుతున్నామో అర్థమయ్యేలా చెప్దాం. నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడకు. పద రా. పడుకో. ఏంటి మీటింగ్ అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు? నేను ఒక బోర్డు మెంబర్నని మర్చిపోయారా? లేదంటే నన్ను బోర్డు మెంబర్గా గుర్తించట్లేదా? అసలు భ్రమరాంబ ఆఫీస్కి వస్తుందని అస్సలు అనుకోలేదు. సడన్ గా అలా వచ్చేసిందేంటి? ఒకసారి కాల్ చేసి మాట్లాడతా. హలో మేడం. ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? ఏదైనా అర్జెంటుగా మాట్లాడాలా? అర్జెంట్ అంటే అర్జెంట్ కాదు మేడం, కానీ మనసులో ఉన్న డౌట్ని అడుగుదామని కాల్ చేశాను. లేదంటే నిద్ర రాదు మేడం. విషయం ఏంటో చెప్పు. అదే మేడం, మార్నింగ్ మీరు సడన్ గా ఆఫీస్కి ఎంట్రీ ఇచ్చేసరికి నేను స్టన్ అయిపోయాను. అసలు మీకు మా ఇన్స్టిట్యూట్ కి సంబంధం ఉందని ఇప్పటి వరకు నాకు చెప్పను కూడా చెప్పలేదు. మిమ్మల్ని అక్కడ చూసేసరికి నేను షాక్ అయ్యాను. కొన్ని విషయాలు ఎవరికి ఎప్పుడు తెలియాలో అప్పుడు తెలిస్తేనే బాగుంటుంది. అనవసరమైన విషయాలు ముందే తెలిస్తే ఎవరికి ఉపయోగం ఉండదు. అందుకే ఇన్ని రోజులు నీకు చెప్పలేదు. ఆహా, అది కాదు మేడం. ఈ కుటుంబం గురించి ఎన్నో రహస్యాలు నాకు చెప్పారు. నన్ను ఈ ఇంట్లోకి కూతురుగా ప్రవేశపెట్టారు. మనం చాలాసార్లు చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా, కానీ ఈ విషయమే ఎందుకు దాచారా అని అర్థం కావడం లేదు. అప్పుడు ఈ విషయం చెప్తే నువ్వేం చేసేదానివి? ఏం చేసేదాన్ని మేడం? ఏం లేదు, కానీ ఈ కుటుంబానికి సంబంధించి మీకున్న రిలేషన్ నాకు తెలిస్తే బెటర్ కదా. అంటే రేపు అనుకోకుండా ఏదైనా ప్రాబ్లం వస్తే మనమిద్దరము కలిసి ఫైట్ చేయొచ్చు కదా మేడం. పైగా మీకు మా అమ్మ ఫ్రెండ్ అని చెప్పారు, కానీ ఇన్స్టిట్యూట్ గురించి మాత్రం చెప్పలేదు. చూడు సత్య, నువ్వెంత ప్రయత్నించినా నా నుండి కొన్ని విషయాలు నువ్వు తెలుసుకోలేవు. ఎందుకంటే నీకు ఎంతవరకు తెలియాలో, ఏం తెలిస్తే నువ్వు ఆ ఇంటి కూతురుగా గెలవగలవో అంతవరకే నీకు చెప్పాను, చెప్తాను. కొన్ని రహస్యాలనేవి రహస్యంగా ఉంటేనే మంచిది. ఇప్పుడు నీకు నేనేంటో తెలిసింది, అది నిజం. నాకు ఇన్స్టిట్యూట్లో షేర్స్ ఉన్నాయి, కానీ ఆ షేర్స్ ఎంత, ఆ ఇన్స్టిట్యూట్లో నా పవర్ ఎంతో నీకు పూర్తిగా తెలీదు. అవన్నీ నీకొక్కొక్కటి మెల్లమెల్లగా తెలుస్తాయి. అప్పటి వరకు వెయిట్ చేయి.
ఏంటి పిన్ని, ఏం కావాలి? ఊరికే ఇలా వచ్చాను. ఈ టైంలో ఊరికే రావడం ఏంటి పిన్ని? పైగా ఒక పర్సనల్ ఫోన్ మాట్లాడుకునేటప్పుడు కనీసం డోర్ కూడా నాక్ చేయకుండా వచ్చావు. వచ్చి మళ్ళీ ఏం లేదు అంట. సారీ గాయత్రి. సరే పిన్ని, నేను ఒక పర్సనల్ కాల్ మాట్లాడుతున్నాను. ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందామా? సరే. ఏమైంది? మా పిన్న వచ్చింది మేడం. రాజులైనా పంటులైనా సుఖా కోసం నాయనా చిపో చిపో ఆగునా. ఎప్పుడైనా యాడవున్నా సీకటైతే నాయనా చిపో చిపో ఆగునా. కల్లైనా సారైనా అరే ఇంగ్లీషు మందైనా అరే కల్తీ సరుకే అయినా ఏదైనా ఏమైనా తాగకుంటే చిబు చిబులానా, తాగితేనే తందానా. రంగు 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 ఏంటి బుజ్జి తల్లి అంత కోపంగా ఉన్నావు? ఏమైంది? నీలాంటి చేతకాని మొగుడుంటే నాలాంటి భార్య బతుకు ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఏమైందమ్మా? ఎందుకంత కోపం? నాతో చెప్పు. గాయత్రి నన్ను గదిలో నుంచి బయటకు పంపించేసింది. అవునా? ఎందుకో? ఎందుకంటే ఆవిడ గారు ఎవరితోనో పర్సనల్ గా మంతనాలు చేస్తుందంట. అవి మనం వినకూడదంట. డోర్ కొట్టే లోపలికి వెళ్ళాలంట. నిన్ను అంత మాట అన్నా? ఎంత అవమానం, ఎంత అవమానం. అవును, నన్ను ఎంత అవమానించింది. ఓకే, ఇక ముందు మనం అవమానం పడకూడదంటే ఒక పని చేయాలి. ఏం చేయాలో చెప్పండి, అలాగే చేసేద్దాం. ఇక నుండి మనం గాయత్రి రూమ్కి వెళ్ళకూడదు. వెళ్ళినా డోర్ కొట్టే వెళ్ళాలి. ఓసి పిచ్చు మొగుడా, ఆ గాయత్రి ఎవరితోనో ఆస్తి గురించి సీక్రెట్ గా మాట్లాడుతోంది. అదేంటో మనం కనిపెట్టాలి. లేదంటే ఆస్తి మొత్తం గాయత్రికి, చెప్ప మాత్రం మనకి. మనం బతికుండగా మన కొడుక్కి అలాంటి పరిస్థితి రానివ్వకూడదు. ఎలాగైనా ఈ ఆస్తిలో సగం వాటా మనకి రావాలి. దేవకి, ఎక్కడికి? అత్తయ్య గారికి మిడ్ నైట్ టాబ్లెట్ వేసే టైం అయిందండి. నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను, మీరు పడుకోండి. అత్తయ్య గారు, 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 ఏమండి? ఏమండి, త్వరగా రండి. అత్తయ్య గారు, దేవకి, అత్తయ్య గారు, అత్తయ్య గారు, ప్లీజ్ లేవండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఏమండి? త్వరగా రండి. అత్తయ్య గారు. నానమ్మా, 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 రాధా, రాధా, ఏమైంది? మనోహర్, నానమ్మా, కొంచెం వాటర్ తాగు. ఏమైంది? నానమ్మా, ఏమైంది? ఏమైంది? కూల్ కూల్ కూల్. ఏమైంది? ఏమైంది? నానమ్మా. రాధా, మనం మేడం వాళ్ళ ఇంట్లో లేము, ఇక్కడ మన ఇంట్లో ఉన్నాం. కొంచెం వాటర్ తాగు.
నానమ్మకి ఏదో జరిగినట్టుగా కలొచ్చింది. నాకెందుకో భయంగా ఉంది మనోహర్. తనకేం కాదు రాధా, అక్కడ అంతమంది ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారులే. లేదు మనోహర్, నా మనసులో నాన్నమ్మని చూడాలని కోరికగా ఉంది. మనం ఒక్కసారి వెళ్ళి చూసొద్దాం. ఆ ఇంటికా ఈ టైంలోనా? అసలు ఇప్పుడు ఎలా రాధా? హౌ? పైగా అక్కడ మనల్ని ఎవరైనా చూస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది తెలుసా? రాధా ప్లీజ్ అర్థం చేసుకో రాధా, పడుకో. లేదు మనోహర్, ఎలాగైనా సరే వెళ్ళాలి. నా వల్ల కావట్లేదు. వాళ్ళు నన్ను తిట్టినా కొట్టినా చివరికి చంపినా సరే నేను వెళ్ళాలి. అలా కాదు రాధా, నేను చెప్పేది విను. ప్లీజ్ మనోహర్, నేను నాన్నమ్మని చూడాలి. ఇప్పుడు చూడకుండా ఉండలేను. ప్లీజ్ అర్థం చేసుకో మనోహర్. ప్లీజ్ మనోహర్. సర్లే పద, ఏదో ఒకలా చూద్దాం. పద. చూసావా మనోహర్, ఈ టైంలో ఎన్ని లైట్లు వెలుగుతున్నాయంటే ఏదో జరిగింది. అందుకే నా మనసుకు అలా అనిపించింది. నాకెందుకు భయంగా ఉంది మనోహర్. రాధా, లైట్ ని చూసి ఏదేదో ఊహించుకొని అనవసరంగా కంగారు పడకు. ముందు మనం పాము రూమ్కి వెళ్ళి చూద్దాం. పద, వెనక నుంచి వెళ్దాం. నాన్నమ్మకేదో జరిగింది మనోహర్. ఇలా ఇక్కడి నుంచి చూడటం నా వల్ల కాదు. నేను వెళ్తాను. రాధా ఏంటి నువ్వు? ఒక్క నిమిషం ఆగు. అసలు డాక్టర్ ఏం చెప్తారో విను. అనవసరంగా ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే పెద్ద గొడవ అవుతుంది. అందుకే ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళటం వద్దని చెప్తున్నాను. ఈ ఒక్కసారికి నా మాట విను. డాక్టర్ ఎలా ఉంది డాక్టర్? ఏమైంది డాక్టర్ అత్తయ్య గారికి? ఎందుకు ఎంత పిలిచినా పలకడం లేదు? ప్రస్తుతానికి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ తనలో ఉన్న స్ట్రెస్ తగ్గకపోతే చాలా కష్టమవుతుంది. ఆవిడ ఎప్పుడూ ఆలోచించకుండా రిలాక్స్డ్గా ఉండాలి. అలాగే డాక్టర్, మేము మరింత జాగ్రత్తగా చూసుకుంటాం. ఇందాకిచ్చిన ఇంజెక్షన్ కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది. టాబ్లెట్ కూడా మార్చిచ్చాను. అవి వేసినప్పుడు స్ట్రెస్ కంట్రోల్ చేయడానికి కాస్త మత్తుగా ఉంటుంది. మీరు కంగారు పడకండి, ఆవిడని రిలాక్స్ అవ్వనివ్వండి. చాలా థ్యాంక్స్ డాక్టర్. ఈ టైంలో మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది. అయ్యో దాందేముందండి, ఇది నా జాబ్. పిలుస్తాను మేడం. Thank you, doctor. ఉంటాను సార్. మంచిది మేడం. ఈ ముసల్ది పోతుందేమో అనుకుని ఆనందంగా వచ్చా. తీరా వచ్చి చూస్తే స్ట్రెస్ అంటున్నారు. ఇంకా ఈ ముసల్ది అనుకున్న స్ట్రెస్ ఏంటి? ఆ రాధ గురించే కదా. ఆ స్ట్రెస్ ఏంటో, ఏం చేస్తే నానమ్మకి బాగవుతుందో వీళ్లకు తెలీదు. ఆవిడ నోరు తెరిచి చెప్పలేదు. ఇలాగే ఏదో ఒకరోజు స్ట్రెస్ ఎక్కువై ముసల్ది పుట్టుక్కుమంటుంది. అప్పుడు నేను ప్రశాంతంగా ఉండొచ్చు. నాకు తెలుసు నానమ్మ, నీకున్న స్ట్రెస్ ఏంటో. కానీ నేనేమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఏమండి, ఈ పూటకి నేను అత్తయ్య గారి దగ్గరే ఉంటాను. మీరందరూ వెళ్ళండి. దేవకి, అమ్మ గురించి టెన్షన్ పడుతూ నువ్వు చాలా అలసిపోయావు. ఇలా అయితే ఎలా చెప్పు? డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇచ్చారు. రిలాక్స్ అవ్వమని చెప్పారు కదా అమ్మని. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకుంది గాని పద. అది కాదండి. చెప్పిన మాట విను దేవకి, పద. అందరూ పదండి. అమ్మని రిలాక్స్ అవ్వనివ్వండి. అనవసరంగా ఎవరు అమ్మని డిస్టర్బ్ చేయకండి. దేవకి, అమ్మకి ఏమీ కాదు. ప్రశాంతంగా నిద్రపోని. పద.
కాదు దేవకి. పద. రాధా, పద వెళ్దాం. అందరూ వెళ్ళిపోతున్నారు. మనం వెళ్ళి బామ్మని చూసి త్వరగా వెళ్ళిపోదాం. పద, వెళ్ళి బామ్మని చూసొద్దాం. పద. ఎవరు లేరు. పద పద. రాధా, మెల్లగా, స్లోగతి. నానమ్మ, మనసులో అంత స్ట్రెస్ ఎందుకు చెప్పు? నేను ఉండటం నీకు దూరంగా ఉండొచ్చు, కానీ నా మనసు ఎప్పుడు ఇక్కడ నీ దగ్గరే ఉంటుంది. నువ్వు నా గురించి ఆలోచిస్తూ నీకేదైనా అయితే నాకు దిక్కెవరు చెప్పు నానమ్మ. నువ్వేమో అందరికీ దిక్కు గాయత్రి. నువ్వు అలా మాట్లాడకూడదమ్మా. నువ్వు ఎలా ఉంటున్నావో, ఎక్కడ ఉంటున్నావో అన్న ఆలోచన తప్ప నాకు ఇంకేముంటుంది చెప్పు. ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఉండాల్సిన నువ్వు ఏ పూరి గుడిసెల్లోనో ఉంటున్నావమ్మా. నేను బాగున్నాను నానమ్మ. నాకు తోడుగా మనోహర్ ఉన్నాడు. నీ ఆశీస్సులున్నాయి. దేవుడి చల్లని చూపు ఉన్నంత వరకు నాకేం పర్వాలేదు నానమ్మ. ఏంటోనండి, ఏం అర్థం కావట్లేదు. అత్తయ్య గారికి ఎంత నచ్చ చెప్పినా ఆ రాధ ఆలోచనల నుంచి మాత్రం బయటికి రావడం లేదు. అత్తయ్య గారి మనసులో ఏముందో మనకి తెలియడం లేదు. అమ్మ త్వరగా కోలుకుంటేనే గాని అప్పుడు అమ్మ మనసులో ఏం ఆలోచిస్తుందో మనకు అర్థమవుతుంది. అమ్మ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుందనిపిస్తుంది. అంత మాట అనకండి. అత్తయ్య గారికి ఏం కాదు. మనం ఏం కాకుండా చూసుకుందాం. ఏంటి నానమ్మ, చేతులు ఇంతలా వేడికిపోయినాయి? ఉండు, నేను నీకు మసాజ్ చేసి వెళ్తాను. రాధా, త్వరగా కానీ, ఎవరైనా వస్తారు. ఆగు, నేను పట్టుకుంటాను. ఏంటి అర్ధరాత్రి డిస్టర్బెన్స్? అత్తయ్య గారు అర్ధరాత్రిలో టెన్షన్ పెడితే మన నిద్రలేం కావాలి? ఏమండి, కాస్త మంచినీళ్ళు ఇవ్వండి. అమ్మో, ఇప్పుడు మంచినీళ్లు లేవు అంటే నన్నే కిందకి వెళ్ళి తీసుకురమ్మంటుంది. ఎంత పిలిచినా లేవకూడదు. ఏమండి,
మంచినీళ్ళు ఇమ్మంటే అర్థం కావట్లేదా మీకు? ఇప్పటి వరకు మెలకుగానే ఉన్నారు కదా, ఇంతలోనే నిద్రలో పట్టేసిందండి మీకు. ఏ మనిషి ఏంటో, పడుకున్న వెంటనే నిద్రలోకి వెళ్ళిపోతారు. దాహంగా ఉంది. బామ్మ జాగ్రత్త, వస్తాం బామ్మ. వెళ్ళొస్తాను నానమ్మ. జాగ్రత్త. దొంగ దొంగ బామ్మ జాగ్రత్త. యాడే యాడే దొంగ దొంగ.